సిగ్గుండాలా? 5 మంది 6 మంది కలిసి ఒకరి మీదకి వచ్చే ఎవరు గెలిచినట్టు, ఎవరు ఓడినట్టు? పట్టాభి 5 మంది కలిసి వచ్చినోడు గెలిచినట్ట, ఒక్కడు కలిసి 5 మందితో తలపడినాడు చూడి వాడు గెలిచినట్ట. ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రకంగా చెప్తారేమో నాకు తెలియదు, కానీ మా సైడ్ అయితే మొరటుగా చెప్తారు. ఎక్క వాడరా మగోడు అంటే 5 మంది వచ్చిన నీ అక్క వాడు తల్లాన్నారా అంటారు మా సైడ్ అయితే. మరి ఏమంటారు? అబ్బా నైస్గా మాట్లాడే వాళ్ళు ఏమంటారు నాకు తెలియదు. మాట్లాడాకండి ఇంకా మేము గెలిచినాం, మేము పోటు మొగళ్ళం, మేము గెలిచినాం, మేము ధైర్యస్తులం అనొద్దు మీరు. ఇంకొక మాట నువ్వు మాట్లాడిన మాట ఏంది? కడప జిల్లాలో మా సీట్లు ఎన్నే? కడప జిల్లాలో మా పరపతి ఎంతనా? కడప జిల్లాలో మా ప్రాబల్యం ఏందని మాట్లాడినావు నువ్వు. రాజశేఖర రెడ్డి అన్న కుటుంబానికి కంచుకోట కడప జిల్లా. జగన్మోహన్ రెడ్డికి రక్షణ వలయం ఈ కడప. జగన్మోహన్ రెడ్డి గారికి శ్వాస ఉన్నంత కాలం ఈ కడప జిల్లా ఆయనకు రక్షణ వలయమే. ఆయనను సంరక్షించేది, కాపాడేది, నిలబెట్టేది, గొప్పవాణి చేసేది ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అట్లాంటి కడపను పట్టుకొని మీరు 8 సీట్లు వచ్చినాయి, 7 సీట్లు వచ్చినాయి, 9 సీట్లు వచ్చినాయి అని చెప్పి సులకనగా మాట్లాడే ప్రయత్నం చేస్తావు. పట్టాభి ద్వారా నేను రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు చెప్తా ఉన్నా, పట్టాభి మనకు మేలే చేసినాడు. ఈ ప్రస్తావన తీసుకొచ్చి మనకు మేలు చేసినాడు. కడప జిల్లాలో మన పరపతి ఏందో చెప్పడానికి మనకు అవకాశం ఇచ్చినాడు. మిత్రులారా, ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు. రాష్ట్ర ప్రజలారా, ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు. ఈ 10 నియోజకవర్గాలలో మాకు ఎన్ని ఓట్లు వచ్చినది, మీకు ఎన్ని ఓట్లు వచ్చినది చెప్తా. అవి చెప్పిన తర్వాత మా పలుకుబడి ఏందో, మా పరపతి ఏందో, కడప జిల్లా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంతటి అపారమైన ప్రేమ ఉందో, మీ పలుకుబడి ఏందో ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలే నిర్ణయిస్తారు. కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు కలిసి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయని చూస్తే వారికి వచ్చిన ఓట్లు 8,85,311 ఓట్లు. ప్రజలారా, మళ్ళీ చెప్తా, ఒకసారి కాదు 3 సార్లు చెప్తా, 8,85,311 ఓట్లు వచ్చినాయి వాళ్లకు. మనకు జగనన్నకు ఫ్యాను గుర్తుకు 8,53,883 ఓట్లు వచ్చినాయి. 8,53,883 ఓట్లు వచ్చినాయి. మా ఫ్యాను గుర్తుకు, మా జగనన్న పార్టీకి, మాకు 8,53,883 ఓట్లు వచ్చినాయి. అర్థమైందే ప్రజలారా? అర్థమైందే పట్టాభి గారు? దీంట్లో కొసమరి పేరు తెలుసునా? జనసేన, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం, మళ్ళా సందులో కాంగ్రెస్. ఇన్ని కలిపితే మీ ముఖానికి వచ్చేది 885. ఒక్కడే పులి. 100 సార్లు చెప్తా, ఒక్కడే జగన్. 8,53,000 ఓట్లు వచ్చినాయి. అంటే 6 మంది కలిసి మీరు పోటీ చేస్తే మీ ముఖానికి మీ డబ్బాల పడింది మాకంటే 30,000 ఓట్లు ఎక్కువ. 6 మందికి కలిసి వచ్చిన ఓట్లు మాకంటే 30,000 ఎక్కువ. మరి కడప జిల్లా జగన్ను ప్రేమిస్తున్నారా, లేకుంటే చంద్రబాబు నాయుడిని ప్రేమిస్తున్నారా? చెప్పాలా సమాధానం. మాకు ఇన్ని సీట్లు వచ్చినాయి, మాకు ఇన్ని సీట్లు వచ్చినాయి, ఇన్ని సీట్లు వచ్చినాయి. తాటి చెట్టుకు కూడా వచ్చుంటాయి సుమారుగా వయస్సు. ఏంటికి ఏం చేసుకోను? ఇంకా ఎప్పుడు మాట్లాడాకండి మీరు. కడప జిల్లా ప్రజల యొక్క ప్రేమను శంకిస్తూ, రాజశేఖర రెడ్డి కుటుంబంతో వారు పెనవేసుకున్నటువంటి ప్రేమను శంకిస్తూ ఎప్పుడు మాట్లాడాకండి. కడప జిల్లా ప్రజల యొక్క ప్రేమ ఒక్క రాజశేఖర రెడ్డి అన్న కుటుంబానికి మాత్రమే సొంతం. ఈ కడప జిల్లా ప్రజల యొక్క అభివృద్ధి కానీ, ఆశయాలు కానీ, వారి ప్రేమ కానీ, కష్టాలు కానీ సర్వం జగన్ సొంతే. సర్వం జగన్ సొత్తే. ఇంకొకసారి ఇప్పుడే కానీ మానము, మర్యాద, రోషము, చీము, నెత్తురు ఏదైనా ఉంటే ఇక కడప జిల్లా యొక్క ఓట్ల గురించి
ఇది ప్రస్తావించండి. ఇంకొక మాట నువ్వు చెప్పినది అత్యంత కీలకమైన మాట. కడప జిల్లాకు జగన్ ఏం చేసినాడు, కడప జిల్లాకు జగన్ ఒక్క మేలైనా చేసినాడా అని మాట్లాడినారు. ఒక్క మేలైనా, ఒక్కటి కాదు లేబ్బా, ఒక 100 చెప్తా. అట్లంగన్నీ ప్రతి నియోజకవర్గానికి చిన్న పెద్ద పని చెప్పుకుంటా పోతే గన, చిన్న పెద్ద పని చెప్పుకుంటే ఒక 500 పేజీలు పుస్తకం అవుతుంది. 500 పేజీలు అవుతుంది. నా ఊళ్ళో చెప్పమంటే చెప్తా, అట్లా కాకుండా చెప్పుకోదగ్గర చెప్పమంటేనే చెప్తా. బ్రహ్మసాగర్ నుంచి, ఎక్కడి నుంచి, బ్రహ్మసాగర్ నుంచి త్రాగునీటి కోసం, సాగునీటి కోసం దాదాపుగా 600 కోట్ల రూపాయలతో బృహత్తరమైనటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి పనులు పూర్తి చేసినాడు ఆయన. కడప నగరములో వరద యొక్క ముంపు నివారణ కోసం బుగ్గవంక అభివృద్ధి పనులకు వాళ్ళు కట్టినాడు కదా, మీరు ఎవ్వరు కట్టలే కదా, చానేళ్ళైనా ఆయనే కట్టినాడు. జమ్మలమడుగు మండలం సునబరాలపల్లెలో 15,000 కోట్ల రూపాయల అంచనాతో కడప ఉక్కు ఫ్యాక్టరీ జిందాల్. నిన్న మీరంతా వచ్చి ముడ్డి తిప్పుతా ముడ్డి తిప్పుకుంటూ వచ్చినారు కదా ఆడికి. ఇది మేమే చేస్తామని చెప్పి మీరు కాదు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉక్కు ఫ్యాక్టరీ కట్టాలనే సంకల్పం చేసి ఆ ప్రాంతంలో ప్రభుత్వానికి సంబంధించిన భూములను జిందాల్ సంస్థకు అప్పజెప్పి వారికి కావలసినటువంటి భూ అనుమతులను ఇచ్చి, పర్యావరణ అనుమతులు ఇచ్చి, వారికి కావాల్సిన నీటిని, విద్యుత్తును ఏర్పాటు చేసి పనిని ప్రారంభించి 1,500 కోట్ల రూపాయల పనిని చేసిన పిదప మీరు ముడ్డు తిప్పుకుంటూ వచ్చినారు. 2 ఏళ్లకు వచ్చినారు. తగుదునమ్మా అని చెప్పి ప్రారంభోత్సవం అని. ఇది ప్రారంభోత్సవం అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పనిని కంటిన్యూటీ కొనసాగించడం అంటారు. కొనసాగిస్తానామని చెప్పండి. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినట్టు కాదా మిస్టర్ పట్టాభి? కొప్పర్తి ఇండస్ట్రియల్ జోన్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీ ఏర్పాటు చేసి పలు ఎలక్ట్రానిక్ డిజిటల్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలను కడప జిల్లాకు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. పులివెందులలో వైఎస్ఆర్ మెడికల్ కాలేజీ ఇదో అద్భుతం. మా ప్రాంత ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రజలకు. మెడికల్ కాలేజీ దాదాపుగా 500 కోట్ల రూపాయలతో 50 ఎకరాలలో మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేసి తొలి విడత సీట్లను కూడా ఏర్పాటు చేసి అడ్మిషన్స్ కూడా ఇచ్చినారు. ఇది కనిపించలేదా పట్టాభి గారు మీకు? కడప విమానాశ్రయం విస్తరణకు ప్రభుత్వం చొరవ తీసుకొని కొత్త టెర్మినల్ నిర్మాణానికి పునాది వేసినది కూడా జగన్మోహన్ రెడ్డి గారే, ఆయనే వేసినది. వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రసిద్ధ ఫార్మాస్యూటికల్ కంపెనీ విస్తరణ పనులు ప్రారంభించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. అంతెందుకు, డిక్సన్ కంపెనీ, డిక్సన్ పెద్ద దిగ్గజమైన కంపెనీ అది, దాన్ని ఇక్కడ తీసుకొచ్చింది మా కడప జిల్లాకు. కొప్పర్తిలో ఆ యూనిట్లను పరిచయం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఇవి కాకుండా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసినాడు. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలకు సంబంధించి అద్భుతమైన చేసినది. ప్రాంతీయ వైద్య సదుపాయాన్ని గణనీయంగా మెరుగుపరచడానికి వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వైఎస్ఆర్ సైకియాట్రిక్ ఆసుపత్రి మరియు వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ వంటి ప్రధాన వైద్య సౌకర్యాలను ఇక్కడే ప్రారంభించినారు, కడప జిల్లాలోనే ప్రారంభించినారు.